యా, ఓకే. ఫైన్. సో ఇక్కడ ఎవరికైతే లినక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో, సో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉందో ఒకసారి మీరు చార్ట్లో పింగ్ చేస్తారా? సో ఐ హ్యావ్, సో ఇందాక జస్ట్ మీరు శివ అండ్ సో వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి, బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తుంటే లినక్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి పింగ్ చేయండి. లినక్స్ బేసిక్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ లెవెల్ అవసరం లేదు. ఓకే. యా. ఓకే. అడ్మిన్ నేమ్తో ఎవరు జాయిన్ అయ్యి ఉండదు. మీ పేరండి? నా హరీష్ అన్న పేరు. హరీషా? హరి. ఆ, ఓకే, ఓకే. సార్. మీరు నన్ను కాంటాక్ట్ చేశారు కదా? అవును, అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే. కుమార్. కుమార్, మీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా, లేకపోతే సంథింగ్ ఇది లెనెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే లెనెక్స్ బేసిక్ నాలెడ్జ్ జస్ట్ పింగ్ చేయండి చార్ట్లో. ఓకే గైస్. యా, నో వరీస్. సో మీకు లెనెక్స్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సో మనం ఇక్కడ కవర్ చేస్తాము, కాబట్టి డోంట్ వరీ. యా, 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సర్వీస్ డెస్క్ సతీష్. ఓకే, వెరీ గుడ్. ఓకే. యా గైస్, ఇప్పుడు ఈ రోజు టుడేస్ ఎజెండా ఏంటో నేను ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో డెమోన్స్ట్రేషన్ స్టార్ట్ చేద్దాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఆల్రెడీ షేరింగ్లో ఉంది. యా. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. ఇస్ ఇట్ విజిబుల్? Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఎస్. Yes, సో yes. about the trainer. So let me introduce myself. So guys, I have 23 years of IT experience. నాకు 23 years IT experience ఉంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేశాను. ఐ స్టార్టెడ్ మై ఐటీ జర్నీ విత్ మెయిన్ ఫ్రేమ్. సో ఐ స్టార్టెడ్ యాజ్ అ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్. సో స్లోగా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే లెనెక్స్లో చేశాను. తర్వాత సో డెవాప్స్. సో వెన్ ఐ స్టార్టెడ్ డెవాప్స్ జర్నీ, దెర్ వాజ్ నో రోల్ లైక్ డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ అనే రోల్స్ లేవు అప్పటికి. సో జస్ట్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ అనేవాళ్ళు. సో స్లోగా ఒక్కొక్క టూల్ గిట్ దగ్గర నుంచి, జెన్కిన్స్ దగ్గర నుంచి, లేటర్ క్యూబర్నెటీస్, సో ఇవి ఒక్కొక్కటి మేము ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. తర్వాత క్లౌడ్. క్లౌడ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దీనికంటే డెవాప్స్ కంటే ముందే క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు. సో ఏడబ్ల్యూఎస్, అజూర్, సో ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్లో నేను వర్క్ చేశాను. ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్, ఈవెన్ ఐబిఎం క్లౌడ్. సో ఇలా అన్నమాట. ఇక్కడ మీరు చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ క్లౌడ్ మంచిది అని నేను ఇన్ని చెప్పేసరికి. అది మనం మాట్లాడదాం తర్వాత. కానీ ఒకటి మట్టుకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక క్లౌడ్ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే అజూర్ నేర్చుకోవటం లేకపోతే మిగతా క్లౌడ్ ప్రొవైడర్స్ నేర్చుకోవటం చాలా ఈజీ అవుతుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ జస్ట్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇంకా నేను ఐ హావ్ డెలివర్డ్ లాట్ ఆఫ్ కార్పొరేట్ ట్రైనింగ్స్. ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చినాను. కార్పొరేట్ ట్రైనింగ్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫ్రెషర్స్ని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అంటే డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదంటే టెస్టింగ్, లేదంటే డేటాబేస్లో బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదంటే హెల్ప్ డెస్క్లో చేస్తున్న వాళ్ళు, వీళ్ళని ఒక టీమ్గా ఫామ్ చేసి డెవాప్స్ న్యూ ప్రాజెక్ట్లో కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో కానీ సో వీళ్ళని ఆన్ బోర్డ్ చేయటం కోసం వీళ్ళకి బేసిక్ నుంచి ఆ ప్రాజెక్ట్ రెడీ చేయాలన్నమాట. సో అలాంటిది ఉంటుంది. ఇంకా ఆల్రెడీ డెవాప్స్ టీంలో చేసే వాళ్ళకి కూడా అప్గ్రేడ్ అవ్వాలంటే, జస్ట్ అప్స్కిల్ అవ్వడానికి కూడా కార్పొరేట్ ట్రైనింగ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సో ఇలా నేను ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సి కంపెనీస్, టీసీఎస్, ఇంకా యుఎస్ హెక్సావేరు, తర్వాత మెట్రో బ్యాంక్ ఫిలిప్పీన్స్, ఎయిర్టెల్, వోడాఫోన్, సో వీటన్నిటిలో ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సి కంపెనీస్లో నేను ఇచ్చున్నాను. సో ఇస్తూ ఉన్నాను. సో బేసిక్గా నేను క్లౌడ్ డెవాప్స్ లీడ్ కన్సల్టెంట్గా చేస్తున్నాను, నా డిజిగ్నేషన్. సో ఇంకా ఇక్కడ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి
నేనేం చేస్తానంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి, అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ని యూజ్ చేస్తున్నాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అంటే డొమైన్స్, ఇన్సూరెన్స్ డొమైన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సో ఈ ఆటోమొబైల్ ఏదైనా కావచ్చు, వీటన్నిటి నుంచి నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ టెక్నికల్గా, సో నా టీం ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ, సో పక్క అకౌంట్స్లో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను, ఈ సిలబస్. ఇంకా చెప్పాలంటే కాంప్లెక్స్ టాస్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేసి వాటిని సింప్లిఫై చేసి నేను మీకు అర్థమయ్యేలాగా రియల్ టైం యూస్ కేసెస్లో విత్ రియల్ టైం యూస్ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా చూపిస్తుంటాను. సో ఇంకా మెయిన్గా ఏంటంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో జాబ్లోకి మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సో కొత్తగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి సో మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం, సో దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. నేను ఇంటర్వ్యూ ప్యానెల్లో ఆల్మోస్ట్ 6 to 7 years వరకు ఉన్నాను. సో నాకు ఈ డెవాప్స్లో ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే సంథింగ్ కమాండ్స్ కావచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే, మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తే మీ రెజ్యూమ్లో, సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, సో అనే దాన్ని బేస్ చేసుకొని నేను ఇదంతా ఆ, మీకు కవర్ చేస్తాను. సిలబస్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాచ్ నుంచి ఏఐ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి టెక్నాలజీలో ఏఐ ఇప్పుడు కామన్ అయింది. సో ఈవెన్ డెవాప్స్లో కూడా ఏఐ రాకపోతే వెనుకబడిపోయినట్లు ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ డే టు డే యాక్టివిటీస్లో ఏఐ టూల్స్ని ఎలా యూస్ చేస్తాడు, ఏఐని యూస్ చేసి సో మీకు ఆ వాల్యూ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది ప్రాజెక్ట్కి అనేది మీకు క్లియర్ పిక్చర్ నేను ఇస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ డెమో ఎజెండా ఏంటంటే, సో సింపుల్గా చెప్తాను నేను, ఫస్ట్ సెషన్ కాబట్టి వాట్ ఈజ్ డెవాప్స్, అసలు డెవాప్స్ అంటే ఏంటి, సో వై డెవాప్స్ అంటే, డెవాప్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి, కంపెనీస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఇది. నెక్స్ట్ వచ్చి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. చాలా మందికి డెవలపర్ ఏం చేస్తాడో తెలుసు, టెస్టింగ్ ఇంజనీర్ ఏం చేస్తాడో తెలుసు, అలాగే క్యూఏ వాళ్ళు ఏం చేస్తారు, డేటాబేస్ ఇంజనీర్ ఏం చేస్తాడో అన్నీ తెలుసు. బట్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ ఇప్పుడు వర్క్ ఆల్రెడీ ఐటీలో చేసేవాళ్ళు కూడా డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడని చాలా మందికి తెలియదు. సో కాబట్టి నేను అది కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే సో వన్స్ మన రెగ్యులర్ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది. ఇంకా ఈ సెషన్లో ప్రాక్టికల్ సెషన్, ఎండ్ టు ఎండ్ డెవాప్స్ ప్రాసెస్ అంటే అసలు ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది నేను చూపిస్తాను మీకు. జెన్కిన్స్, గిట్, మావెన్, బిల్డ్ టూల్ వీటిని యూస్ చేసి రియల్ కోడ్తో ఒక వెబ్సైట్, అంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తారు, డెవలపర్స్ కోడ్ ఎలా రాస్తారు, దాన్ని ఎలా డెవాప్స్ ఇంజనీర్కి ఇస్తారు, డెవాప్స్ ఇంజనీర్ దాన్ని ఎలా బిల్డ్ చేస్తాడు, దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తాడని నేను ఈ సెషన్లో మీకు చూపిస్తాను. ఓకే ఫైన్. ఇంకా హూ కెన్ లెర్న్ డెవాప్స్ గైస్, ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో డెవాప్స్ని ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎందుకు అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నేను డెవాప్స్ నేర్చుకోగలనా, డెవాప్స్ నేర్చుకున్నా కానీ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనా, సో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అది చాలా మంది అడుగుతుంటారు కూడా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. నాన్ ఐటీ పీపుల్, ఐటీ పీపుల్, ఫ్రెషర్స్, సో ఎనీబడి క్యాన్ లెర్న్ డెవాప్స్. ఎందుకు అంటే మెయిన్ ఇక్కడ సాఫ్ట్వేర్లోకి రావటానికి జస్ట్ టెక్నికల్గా థింక్ చేయొద్దు, డోంట్ థింక్ టెక్నికలీ. ఒక జస్ట్ జనరిక్ వేలో థింక్ చేస్తే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు. కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా డెవాప్స్ టూల్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. సో ఇది పక్క. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా డెవాప్స్ టూల్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు అని. డెవాప్స్ టూల్స్ ఒక్కటే నేర్చుకుంటే చాలదు. డెవాప్స్ టూల్స్ చిన్న చిన్నవి కాబట్టి ఎవరైనా నేర్చుకుంటారు. డెవాప్స్ టూల్స్ని రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒకదానికి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్, మావన్, జెన్కిన్స్, క్యూబర్నెటీస్, టెర్రఫార్మ్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఇండివిజువల్ టూల్స్ నేర్చుకుంటే యూజ్ ఉండదు. సో ఇది ఒకటి. ఇంకా
ఇక్కడ కోడింగ్ ఉండదా అంటే కోడింగ్ అయితే ఉండదు, ఐఎమ్ షూర్. బట్ స్క్రిప్టింగ్ ఉంటుంది. స్క్రిప్టింగ్కి కోడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే కోడింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2 నంబర్స్ యాడ్ చేయడానికి జావా ప్రోగ్రామ్ రాయాలంటే 6 to 7 లైన్స్ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ జావా సింటాక్స్ కూడా మెయింటైన్ చేయాలి. అదే మీకు స్క్రిప్టింగ్ రాయాలంటే ఒక్క లైన్లో యాడ్ ఏ కమా బి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంత సింపుల్గా ఉంటుంది. సో మీరు స్క్రిప్టింగ్ ఏదైతే డెవాప్స్లో ఉందో దాని గురించి అస్సలు థింక్ చేయొద్దు. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ అండర్స్టాండ్. సో అది నేను మీకు క్లియర్గా నేను ఎలా ఈవెన్ స్క్రీన్ షేర్ చేసి జెన్కిన్స్ ఫైల్, క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్ రాయమంటే కూడా ఎలా రాయాలో నేను మీకు గైడ్ చేస్తాను, నేను మీకు నేర్పిస్తాను. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్స్, బీపీఓ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఐటీ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, ఐటీలో ఒక టెక్నాలజీ నుంచి ఇంకొకటి డెవాప్స్కి స్విచ్ అవ్వాలన్న ఏదైనా. ప్రీ రిక్వసైట్ గైస్, ఈ ప్రీ రిక్వసైట్స్ చూడండి. ఈ ప్రీ రిక్వసైట్స్ అనేది అసలు బేసిక్గా చెప్పాలంటే ఏమీ అవసరం లేదు డెవాప్స్ నేర్చుకోవడానికి. ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లెనిక్స్. ఎందుకు బేసిక్ నాలెడ్జ్ అంటే ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అసలు అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఎందుకు అంటే, సో మనం నాట్ ఓన్లీ డెవాప్స్ ఒక్కటే కాదు, మీరు ఒక్కసారి సాఫ్ట్వేర్ అప్లికేషన్ అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ లెనెక్స్ సర్వర్స్ ఉంటాయి అక్కడ. విండోస్ సర్వర్స్ ఉండవా? అస్సలు ఉండవా అంటే ఉంటాయి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 సర్వర్స్ మీ ప్రాజెక్ట్లో యూస్ చేస్తుంటే 1500 సర్వర్స్ లెనెక్సే ఉంటాయి. ఇక్కడ లెనెక్స్ సర్వర్స్తో మీరు డీల్ చేస్తుంటారు కాబట్టి లెనెక్స్ సర్వర్ని యూజ్ చేయాలి అంటే లెనెక్స్ బేసిక్స్ ఐడియా ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి లెనెక్స్ మీద. విండోస్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ విండోస్ ల్యాప్టాప్ అయితే విండోస్ అంటే తెలియకపోతే కూడా మీ ల్యాప్టాప్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. బట్ లెనెక్స్ ఉంటే సర్వర్లో అయినా లేదంటే ల్యాప్టాప్లో అయినా సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది లెనెక్స్. సో డోంట్ వరీ, నేను లెనెక్స్ అంటే ఏంటి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి దగ్గర నుంచి నేను మీకు టీచ్ చేస్తాను. విండోస్కి లెనెక్స్కి డిఫరెన్స్ ఏంటి, సో లెనెక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎలా వచ్చాయి, సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జే కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చదవండి, ఫస్ట్ లైన్ చదవండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది స్టార్ట్ యువర్ డెవాప్స్ జర్నీ విత్ కాన్ఫిడెన్స్ అంటే డెవాప్స్ జాయిన్ అవుతున్నారు అంటే కంపల్సరీ నేను నేర్చుకుంటాను. డెవాప్స్ 100% నేను నేర్చుకుంటాను. డెవాప్స్లో నేను జాబ్ 100% తెచ్చుకోగలను. ఇంటర్వ్యూ నేను క్రాక్ చేస్తాను. డెవాప్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను సర్వైవ్ అవుతాను. ఇది కాన్ఫిడెన్స్ 100% ఉండాలి. సో ఈ కాన్ఫిడెన్స్ లేకుండా ఊరికే ఒక ట్రైల్ వేద్దాం, సో ఒకసారి కొంచెం అట్లా కొంచెం అటెండ్ అయ్యి చూద్దాము అది ఎలా ఉంటుందో, అదైతే మాత్రం జాయిన్ అవ్వద్దు, టైం వేస్ట్. ఎందుకు కాన్ఫిడెన్స్తో జాయిన్ అవ్వాలంటే అది ప్రాక్టీస్ కనుక చేస్తే విత్ క్లియర్ రోడ్ మ్యాప్తో 100% మీరు క్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఐ విల్ బి విత్ యూ త్రూ అవుట్ జర్నీ. మీరు క్రాక్ చేసే వరకు ఈవెన్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత కూడా నేను మీకు టచ్లో ఉంటాను. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా డిఫికల్టీ మీరు ఫీల్ అయితే సో నేను గైడ్ చేస్తుంటాను, నేను మీకు హెల్ప్ చేస్తాను. మరి మీకు రెగ్యులర్గా సపోర్ట్ అవసరం అయితే నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వాళ్ళని మీకు అటాచ్ చేస్తాను. సో యూ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ఒకసారి నా దగ్గర జాయిన్ అయిన తర్వాత డే 1 నుంచి రియల్ టైం డెవాప్స్ ఇంజనీర్ లాగా మీరు ఫీల్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, డెవాప్స్ నేర్చుకుంటున్నట్లు కాకుండా. ఫైన్, అది చాలా ఇంపార్టెంట్. అయితే క్లియర్ రోడ్ మ్యాప్తో నేను చెప్పినట్లు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేసే వరకు 100% వస్తుంది. ఫైన్. ఇంకా కరెంట్ డెవాప్స్ జాబ్ మార్కెట్, చాలా మందికి డౌట్స్, డెవాప్స్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఇది లే ఆఫ్స్ ఉన్నాయి దాంట్లో దీంట్లో ఇది వింటూ ఉంటారు. అవన్నీ అసలు వినొద్దు, అవన్నీ అసలు పట్టించుకోవద్దు. ఇంకోటి, డెవాప్స్ యాజ్ అ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మార్కెట్. డెవాప్స్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, డెవాప్స్ ఈజ్ ఇన్ డిమాండ్ అక్రాస్ ఆల్ టెక్నాలజీస్. ఐటీ కంపెనీస్ నీడ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఫర్ జావా .NET. ఇది చదవండి. ఎందుకు చెప్తున్నానంటే జావా డెవలపర్స్కి ఓన్లీ జావా ప్రాజెక్ట్స్లో ఉంటుంది, పైథాన్ వాళ్ళకి పైథాన్ దానిలో ఉంటుంది, .NET వాళ్ళకి .NET. బట్ డెవాప్స్ ఇంజనీర్స్కి డెవాప్స్ ఓపెనింగ్స్ అన్ని ప్రాజెక్ట్స్లో ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్. ఎందుకు అంటే డెవాప్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. డెవాప్స్ అనేది ఒక
డేటాబేస్ కాదు ఒకటి కాదు. డెవాప్స్ అనేది ఒక కల్చర్. ఈ డెవాప్స్ కల్చర్ని ఏ ప్రాజెక్ట్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. జావాలో చేయొచ్చు, డాట్ నెట్లో చేయొచ్చు, దేనిలో అయినా చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ ఓపెనింగ్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేయాలి. మీరు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనుకోకుండా రెజ్యూమే ఎలా చేస్తే షార్ట్ లిస్ట్ అవుతుంది, సో దాన్ని మనం ఎలా చేంజెస్ చేయాలి, జాబ్ పోర్టల్లో ఎలా మనం అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రాజెక్ట్స్ ఎలాంటివి పెట్టాలి, ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా డెవాప్స్ ఇస్ అ మస్ట్ హ్యావ్ అ మోడర్న్ సాఫ్ట్వేర్ డెలివరీ. చూడండి ఇక్కడ మస్ట్ అంటే డెవాప్స్ అనేది ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందు జస్ట్ ఆప్షనల్గా ఉండేది, బట్ ఇప్పుడు మ్యాండేటరీ. ట్రస్ట్ మీ, మ్యాండేటరీ ఇప్పుడు. ఎందుకంటే క్లయింట్స్ డెవాప్స్ కల్చర్ లేకుండా ప్రాజెక్ట్స్లో ఈవెన్ డిప్లాయ్మెంట్స్కి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది డెవాప్స్ టూల్స్తో మటుకే అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే జీరో డౌన్ టైం అంటారు మెయిన్గా. జీరో డౌన్ టైం అంటే మీరు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా రాంగ్ డిప్లాయ్మెంట్స్ జరిగితే దాన్ని ఇమ్మీడియట్గా రోల్ బ్యాక్ చేయగలిగేటట్లు ఉండాలి, బిజినెస్ మీద ఇంపాక్ట్ పడేదానికంటే ముందే. సో దానికోసం క్లయింట్స్ ఆర్ ఫోర్సింగ్ ఐటీ కంపెనీస్ టు ఇంప్లిమెంట్ డెవాప్స్ కల్చర్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్. కంపెనీస్ ఫోర్స్ చేస్తున్నారు, క్లయింట్స్ ఫోర్స్ చేస్తున్నారు, కాబట్టి ఇది మ్యాండేటరీ ఇప్పుడు. సో చూడండి ఇక్కడ, యా, మెనీ క్లయింట్స్ మ్యాండేట్ డెవాప్స్ టూల్స్ లైక్ జెన్కిన్స్, క్యూబర్నెటీస్, డాకర్ అండ్ సిఐసిడి పైప్లైన్స్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ డెవాప్స్ కల్చర్. సిఐసిడి పైప్లైన్ లేకుండా, సిఐసిడి ఇంప్లిమెంట్ చేయకుండా డెవాప్స్ అనేది ఉండదు. సిఐసిడి యూ కెన్ సే ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద డెవాప్స్. తర్వాత ఎవ్రీ ప్రాజెక్ట్ నీడ్స్ ఎ డెవాప్స్ టీమ్. సో ఇప్పుడే అనుకున్నాం కదా, ఏ టెక్నాలజీ అయినా కావచ్చు, ఎవ్రీ ప్రాజెక్ట్ డెవాప్స్ ఉండాలి కాబట్టి సో దీనికి ఎప్పుడు హై డిమాండ్ ఉంటుంది. సో వెన్ ఎవర్ ఇట్స్ అ స్టార్టప్ కావచ్చు, ఎంఎన్సి కంపెనీ కావచ్చు, ఏదైనా. ఇంకా ఎక్స్పెక్టెడ్ శాలరీ. సో చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. సో ఎంత శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెవాప్స్లో? ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే శాలరీ అనేది ఎవరు పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా చెప్పలేరు ఇంత శాలరీ వస్తుందని. అది మన ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బట్టి, ఇంకా మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్కి జస్ట్ యావరేజ్గా నేను రిక్రూట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే నా స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ నేను గ్యాదర్ చేసిన దీని డేటా ప్రకారం యావరేజ్ తీసుకుంటే ఫ్రెషర్స్కి వచ్చి 6 to 12 lakhs ఆఫర్ చేస్తారు. సో ఈవెన్ 20 lakhs ఆఫర్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు. అది అక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ బేస్ చేసుకొని, ఇంటర్నల్ మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని తీసుకుంటారు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 15 lakhs డిమాండ్ చేయొచ్చు. తర్వాత 3 to 4 years 17 to 25 lakhs. మీరు మళ్ళీ నేను చెప్తున్నాను, డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ. మీరు జస్ట్ ఒక 4 కమాండ్స్ ఇవి నేర్చుకొని ఇట్లా కాదు. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ డెవాప్స్ ఎలా ఉంటుంది, రియల్ లైఫ్లో డెవాప్స్ ఇంజనీర్ ఎలా చేస్తాడు అనే స్కిల్స్ కానీ మీరు గెయిన్ చేయగలిగితే సో 100% యూ కెన్ గెట్ ది సాలరీస్. అబౌవ్ 5 years గైస్ అది మనం చెప్పలేము, ఎంతైనా ఉండొచ్చు. 25 lakhs ఉండొచ్చు. ఈవెన్ నా స్టూడెంట్స్ 60 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో ప్రీవియస్ స్టూడెంట్స్. సో ఈవెన్ మీకు ఏదైనా ఆన్సైట్ ఆఫర్ వస్తే ఈవెన్ సారీ కొత్త తగ్గాలంటే గైస్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. బర్ఫీస్ కొట్టు. రాజేష్ రాజేష్ మీరు మాట్లాడాలంటే మాట్లాడండి, లేదంటే మ్యూట్ చేయండి. ఓకే, థ్యాంక్స్. యా, ఫైన్. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, శాలరీస్. అబౌవ్ 5 years అనేది మీకు తెలుసు. సో అది మన స్కిల్స్ని బట్టి, ఈవెన్ ప్రాజెక్ట్లో వాళ్ళ నీడ్ అంటే జస్ట్ అది ఎంత ఫాస్ట్గా కావాలి దాన్ని బట్టి కూడా సో శాలరీ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్, వై షుడ్ యూ చూస్ ఎస్ఆర్ టెక్నాలజీస్? నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలంటే నేను 100% చెప్పగలను. 24/7 ట్రైనర్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు నన్ను డైరెక్ట్గా ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈవెన్ మిడ్ నైట్ 12 o'clock వరకు మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈవెన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఐ విల్ బి ఇన్ టచ్ విత్ యూ. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను మీకు కొంతకాలం టచ్లో ఉంటాను.
ఇది మెయిన్ ఇంపార్టెంట్. ట్రైనర్ సపోర్ట్ లేకుండా, కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మీరు డెవాప్స్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఆ, ఎవరి సపోర్ట్ లేకుండా కూడా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు మీరు కానీ పక్కగా నేర్చుకుంటే. అంటే ఎవరి సపోర్ట్ అంటే జస్ట్ ఇంటర్వ్యూలో ఇంకొక వేరే వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోకుండా మీకై మీరే స్వతహాగా ఇండిపెండెంట్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. బట్ ట్రైనర్ సపోర్ట్ అనేది మాత్రం మస్ట్ ఇక్కడ. ట్రైనర్ సపోర్ట్ లేకుంటే, క్లియర్ రోడ్ మ్యాప్ లేకుండా, ఎందుకంటే డెవాప్స్ అనేది ఒక సింగిల్ టూల్ కాదు, మల్టిపుల్ టూల్స్ అవి. ఆ, ఇంకా అలాగే క్లౌడ్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఎలా నేర్చుకోవాలి అనే రోడ్ మ్యాప్ అయితే కంపల్సరీ. ఇంకా ఒకటి ఏంటంటే ఆ, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 క్లాస్ ఉంటుంది. 9 తర్వాత లేకపోతే రేపు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రాక్టికల్గా స్టక్ అయితే, టెక్నికల్గా స్టక్ అయితే ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైవ్ సెషన్ కోసం వెయిట్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు అప్పుడే నాకు కన్నా ఏదన్నా జస్ట్ ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టినా, లేకపోతే మీరు నన్ను డైరెక్ట్గా కాల్ చేసినా, సో ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ అన్బ్లాక్. సో మిమ్మల్ని అక్కడ మీకు క్లియర్ చేస్తాను. ఇంకా 1-to-1 మెంటర్షిప్ సెషన్స్. మీరు 80% కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను 1-to-1 కాంటాక్ట్ చేస్తాను అందరినీ. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను మధ్యలో కూడా 1-to-1 కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ప్రాజెక్ట్స్ ఎలాంటివి పెట్టాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, సో ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. మీరు ఎంత నేర్చుకున్నా మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూలో కనుక కూర్చుంటే, సో నర్వస్ ఫీల్ అవటం, లేకపోతే వచ్చినవి కూడా మర్చిపోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఈవెన్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేస్తుంటారు ఇవి. సో నేను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటాను కదా, సో నేను అబ్జర్వ్ చేస్తాను. అందుకే ఇలాంటి ఫియర్ లేకుండా మాక్ ఇంటర్వ్యూస్ నేను కండక్ట్ చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పేస్తాను, 80% కోర్స్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవంతా. కాబట్టి మీరు డైరెక్ట్గా రియల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు కొత్తగా నర్వస్ ఫీల్ అవటం అలాంటిది ఉండదు. ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ జాబ్ అసిస్టెన్స్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు డాకర్లో కొన్ని కమాండ్స్ నేర్చుకుంటారు మీరు. జెన్కిన్స్లో పైప్ లైన్ ఎలా బిల్డ్ చేయాలి నేర్చుకుంటారు. ఇవి కాకుండా ఇంటర్వ్యూలో సినారియో బేస్డ్, అంటే రీసెంట్గా మీరు ఎలాంటి ఏదైనా ఇష్యూ వచ్చిందా, సో దాన్ని ఎలా ఫిక్స్ చేశారు, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేయడం కోసం ఇలాంటివి అడుగుతుంటారు. అలాగే సినారియో బేస్డ్ అంటే వాళ్ళే ఒక సినారియో ఇస్తాడు, సో నాకు ఇది ఇది ఉంది ఎలా, సో ఇవన్నీ మీరు ఎలా తను తిప్పి తిప్పి అడిగినా సో మీరు ఆన్సర్ చేయగలిగేటట్లు జనరిక్ వేలో కాకుండా టెక్నికల్గా సో నేను మీకు అసిస్ట్ చేస్తాను. జాబ్ అసిస్టెన్స్ కూడా అంటే సో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంకా మీ ప్రాజెక్ట్స్లో, సారీ మీ రెజ్యూమ్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు షోకేస్ చేయాలి, ఆ, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఫాస్ట్గా, సో ఇవన్నీ నేనే మీకు గైడెన్స్ ఇస్తాను. మీ రెజ్యూమ్ నేనే బిల్డ్ చేస్తాను. మీరు నాతో 1-to-1 కాంటాక్ట్ అయినప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక్కొక్కరికి. సో దాన్ని బట్టి నేను మీకు ఎలా చేయాలనేది నేను చెప్తాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అంతేగాని మీరు ఎక్కడెక్కడో ఒక రెజ్యూమ్ తీసుకొని శాంపిల్ రెజ్యూమ్ దానిలో నుంచి సో మీరు కాపీ పేస్ట్ చేసి అలాంటివి లేకుండా, సో జస్ట్ నేనే మీకు గైడ్ చేస్తాను అనమాట. ఫైన్. ఇంకా నెక్స్ట్ ఏంటి పాయింట్, యా, పోస్ట్ ట్రైనింగ్ జాబ్ సపోర్ట్. సో ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మీరు ప్రాజెక్ట్లో ప్లేస్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు జాబ్ సపోర్ట్, నేను చెప్పాను కదా ఇందాక, నేను మీకు టచ్లో ఉంటాను. సో మీరు ఏదైనా సంథింగ్ అక్కడ జాబ్లో డిఫికల్టీ ఏదైనా ఉంటే, కొత్తగా ఏదైనా ఫీల్ అయితే అవరు ఆల్మోస్ట్, ఎందుకంటే మనం అన్ని రియల్ టైం యూస్ కేసెస్ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. ఇంకా కీ హైలైట్స్ ఆఫ్ ద కోర్స్. కోర్స్ ఏంటంటే డ్యూరేషన్ 3 months. కొంచెం ఒక 1 week 10 days అట్లా ఇట్లా అవుతుంది గైస్. మండే టు ఫ్రైడే 8 to 9:30 క్లాస్ ఉంటుంది. ఒక్కోసారి వీకెండ్స్ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. వీకెండ్స్ ఎప్పుడన్నా కనెక్ట్ అవ్వాలంటే ముందుగా నేను చెప్తాను. సో అప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తాం. ఫైన్. ఇంకా డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నేను కవర్ చేస్తాను. సో మీరు కొంతమంది మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు, మిక్స్డ్ పార్టిసిపెంట్స్ ఉంటారు, కొంతమందికి ఏం నాలెడ్జ్ లేకుండా ఉంటారు, కొంతమంది ఆల్రెడీ డెవాప్స్ అంటే ఏంటో తెలిసి ఉంటారు, కొంతమంది డెవాప్స్లో వర్క్ చేస్తుంటారు. వీళ్ళందరినీ కన్సిడర్ చేసి సో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్, అంటే ప్రజెంట్ క్యూబర్నెటీస్ అడ్వాన్స్డ్ క్యూబర్నెటీస్ ఫీచర్స్ని ఎలా యూస్ చేస్తారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో, అలాగే ఏ టెక్నాలజీ ఏ టూల్స్ని ఎలా యూస్ చేస్తారు, సో అంతవరకు నేను కవర్ చేస్తాను.
ఇంకా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నేను చెప్పాను కదా, కంప్లీట్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఫస్ట్ డే నుంచి మీరు సో రియల్ టైంలో ఎలాంటి ఆ, ఇది మీరు యూస్ చేస్తుంటారో, కోడ్ కావచ్చు లేకపోతే టూల్స్ కావచ్చు, డెవాప్స్ టూల్స్ అవే యూస్ చేస్తారు ఇక్కడ కూడా. ఇంటర్వ్యూ ఫోకస్డ్ కంటెంట్. సో మీరు మన కంటెంట్ అంతా కవర్ అయ్యేటప్పటికి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కొత్తగా ఎక్కడి నుంచి రాకుండా మన కంటెంట్లోనే ఉంటాయి. ఓపెన్గా చెప్పాలంటే టాపిక్స్ క్యూరేటెడ్ ఫ్రమ్ రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సేమ్ అదే. తర్వాత బిల్డ్ ఇండస్ట్రీ లెవెల్ డెవాప్స్ పైప్లైన్స్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో ఎలాంటి పైప్లైన్స్ క్రియేట్ చేస్తారో అలాంటివి మీరు చేస్తుంటారు. ఇంకా రెజ్యూమ్ బిల్డింగ్ టిప్స్ అండ్ గైడెన్స్ నేను చెప్పాను కదా, నేనే ఇది చేస్తాను. ఇంకా ప్లీజ్ విజిట్ srtechhub.com అండ్ చెక్ ద కోర్సెస్ సెక్షన్ ఇన్ ద వ్యూ సిలబస్. సిలబస్ కోసం మీరు ఏం చేయాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు. మన వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత www.srtechhub.com www.srtechhub.com. యా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత కోర్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కోర్సెస్లోకి వచ్చి చూడండి, డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్, ఇది అజూర్ డెవాప్స్. అజూర్ డెవాప్స్ ఇప్పుడు లేదు, డెవాప్ ఈ బ్యాచ్లో లేదు. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ కరికులం ఇక్కడ మీరు చేస్తే మీకు ఇదన్నమాట. సో వాట్ ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎస్డిఎల్సి నుంచి సో లెనెక్స్ బేసిక్స్ ఎలాగో ఉంటాయి. సో ఇంట్రడక్షన్ టు గిట్ అండ్ వర్షన్ కంట్రోల్స్, గిట్ ఏంటి, గిట్ హబ్ ఏంటి, సో ఇవన్నీ ఉంటాయి. మావెన్ బిల్డ్ టూల్ అంటే కోడ్ని డెవలప్మెంట్ టీం దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఎలా బిల్డ్ చేస్తాం, అలాగే జెన్కిన్స్ సిఐసిడి టూల్, సిఐసిడి పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం అనమాట. మీరు ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని చూడండి, క్లియర్గా చదవండి. డాకర్, క్యూబర్నెటీస్, టెరాఫామ్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు ఉన్నాయి. ఏ అసిస్టెడ్ మాడ్యూల్ దీనిలో నేను ఇంక్లూడ్ చేయలేదు, బట్ ఐ విల్ కవర్ దట్ ఆల్సో, అది కూడా కవర్ చేస్తాం మనం. ఓకే, ఇంకా ఇంకా ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం. యా. సో ఆల్సో కవర్ ఏ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్ చెప్పాను కదా. యా, కీ హైలైట్స్ ఆఫ్ ద కోర్స్. ఇంకా ఇది అందరినీ దృష్టిలో పెట్టుకుని అంటే నాన్ ఐటీ వాళ్ళని, ఫ్రెషర్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను ఇది. సో అందుకే డిజైన్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా నో ప్రేయర్ క్లౌడ్ ఆర్ డెవాప్స్ నాలెడ్జ్ రిక్వైర్డ్ చెప్పాను కదా. ఇంతకు ముందు క్లౌడ్ తెలిసి ఉండకపోయినా, తెలిసి లేకపోయినా, తెలియకపోయినా, సో క్లౌడ్ కూడా నేను ఏడబ్ల్యూఎస్ కూడా అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, సో ఇవి మొత్తం నేను మీకు క్లియర్ కట్గా బేసిక్ నుంచి నేను చెప్తాను, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ఓకే, ఇంకా జస్ట్ సారీ. యా, ఇక్కడ గెయిన్ ప్రాక్టికల్ స్కిల్స్. ఇక్కడ మీరు కన్నా నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే ఈ కోర్స్ అయ్యేటప్పటికి 4 years ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండే డెవాప్స్ ఇంజనీర్ ఎలాంటి స్కిల్స్ ఉంటాయో మీకు కూడా అలాంటి స్కిల్స్ ఉంటాయి. సో యాక్సెస్ టు లైవ్ ఎన్విరాన్మెంట్స్ టూల్స్ ఏదైతే యూస్ చేస్తారో రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో అవే యూస్ చేస్తుంటాం, కొత్తగా ఎక్కడ ఫీల్ అవ్వరు మీరు. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అంటే మీరు రికార్డింగ్ సెషన్స్ ఎవ్రీ క్లాస్ అయిన వెంటనే ఆ రికార్డింగ్ సెషన్స్ నేను అప్లోడ్ చేస్తుంటాం మన వెబ్సైట్లో, ఎల్ఎంఎస్లో. మీకు అందరికీ యూజర్ ఐడీస్ ఇస్తాను. ఆ యూజర్ ఐడీస్తో మీరు లాగిన్ అవి, సో దాన్ని మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వింటూ ఉండొచ్చు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే, టెక్నికల్గా ఎక్కడైనా స్ట్రక్ అయితే నేను చెప్పాను కదా, నాకు కాల్ చేస్తే నేను మీకు క్లియర్ చేస్తుంటాను. సో ఆ లైఫ్ టైమ్ యాక్సెస్ ఆ రికార్డింగ్ సెషన్స్కి ఎప్పటికీ ఉంటుంది మీకు యాక్సెస్. సో రియల్ టైమ్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్, అది ఎలా మనం ఏడబ్ల్యూఎస్లో అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇవంతా నేనే చూపిస్తాను. లైఫ్ టైమ్ యాక్సెస్ ఫర్ ఆల్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇంకా ఇక్కడ యాక్చువల్గా అసలు డెవాప్స్ అంటే ఏంటి, కంప్లీట్ డెవాప్స్ వర్క్ ఫ్లో. ఈ లోగో మీరు చూసుంటారు చాలా చోట్ల, డెవాప్స్ లోగో ఇది. సో అసలు ఈ డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ లేకముందు ఎలా చేసేవాళ్ళు, డెవాప్స్ లేకముందు కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేసేవాళ్ళు. సో ఈవెన్ నేను కూడా ఆ, ఈ డెవాప్స్ లేకముందు కూడా మేము చేసేవాళ్ళం. అయితే ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డెవాప్స్ని అసలు ఎందుకు నేర్చుకోవాలి, డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఆబ్వియస్గా మనం కెరీర్ కోసం, శాలరీ హై ప్యాకేజెస్ కోసం, సింపుల్గా ఉంటుందని. సో ఇది ఓకే, బట్ కంపెనీస్ ఎందుకు డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఇంతకు ముందు లేదు కదా.
డెవాప్స్ లేనప్పుడు కూడా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవాప్స్ లేకముందు ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి, డెవాప్స్తో వాటిని ఎలా ఓవర్కమ్ చేసాం అనేది మీకు నేను రెగ్యులర్ సెషన్స్లో క్లియర్గా మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కూడా. జస్ట్ హై లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, కోడ్ అని ఉంది ఇక్కడ ఈ లోగోలో. కోడ్ అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రాజెక్ట్ తీసుకుంటే జావా డెవలపర్ కోడ్ రాస్తాడు. రాసిన కోడ్ని బిల్డ్ చేయాలి, బిల్డ్ జనరేట్ చేయాలి. ఆ రాసిన కోడ్ని కంపైల్ చేయాలి, కంపైల్ చేసిన దాన్ని మళ్ళీ సింప్లిఫై చేయడం కోసం బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేసిన తర్వాత, బిల్డ్ జనరేట్ చేసిన తర్వాత ఆ బిల్డ్ని టెస్ట్ చేయాలి. సో ఎవరు చేస్తారు? టెస్టింగ్ టీం వాళ్ళు చేస్తారు. సో దాన్ని తర్వాత రిలీజ్ చేయాలి. రిలీజ్ అంటే మేబీ ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకో లేకపోతే ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకో రిలీజ్ చేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని డిప్లాయ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయాలి. తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేసిన తర్వాత మన జాబ్ కంప్లీట్ అవుద్దా అంటే అవదు, మన డ్యూటీ కంప్లీట్ అవుద్దా అంటే అవదు. తర్వాత దాన్ని మళ్ళీ మానిటర్ చేయాలి. మానిటర్ అంటే 24/7 మానిటర్ చేస్తూ ఉండాలి. సో అది ఎవరు చేస్తారు అంటే ఆపరేషన్స్ టీమ్ చేస్తుంటారు. సో మళ్ళీ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ కోసం మళ్ళీ ప్లాన్ చేయాలి, మళ్ళీ కోడ్ వస్తుంది, మళ్ళీ బిల్డ్ చేయాలి. ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. సో ఇదనమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ చెప్తాను నేను. చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం. సో మనందరం ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. సో ఫ్లిప్కార్ట్ అనేది మీకు తెలుసు. ఫ్లిప్కార్ట్ అంటే ఏంటి? ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? జస్ట్ ఒక అట్రాక్టివ్ వెబ్సైట్ ఒకటి కావాలి, తర్వాత ఒక మొబైల్ అప్లికేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్లో ఓపెన్ చేస్తున్నారు, అక్కడి నుంచే బుక్ చేసుకుంటున్నారు ప్రోడక్ట్స్ కాబట్టి. అవి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారంటే ఐటీ కంపెనీ చేస్తారు. ఐటీ కంపెనీని కన్సల్ట్ అవుతారు వాళ్ళు. అయిన తర్వాత సో మొత్తం అంటే ఆ బడ్జెట్ ఏంటి, సో దాన్ని ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ప్లాన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అంటే ఓపెన్గా చెప్పాలంటే మనకి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? యాజ్ ఐటీ కంపెనీ దాన్ని కోడ్ రాయటం స్టార్ట్ చేస్తాం. ఎవరు రాస్తారు? అది డెవలప్మెంట్ టీమ్, డెవ్ టీమ్ అని ఉంది చూడండి ఇక్కడ. ఈ డెవ్ టీమ్ వాళ్ళు జావా కోడ్ కాబట్టి డాట్ జావా ఫైల్స్లో రాస్తారు. రాసిన కోడ్ని వాళ్ళు గిట్ రిపాజిటరీస్కి పుష్ చేస్తారు. ఎందుకు గిట్ రిపాజిటరీస్ యూజ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. అక్కడ నుంచి డెవాప్స్ ఇంజనీర్ దాన్ని క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ అంటే డౌన్లోడ్. క్లోనింగ్ అనేది జస్ట్ ఇక్కడ నేను పక్కగా డెవాప్స్ టెర్మినాలజీ యూజ్ చేయట్లేదు. సో తర్వాత స్లోగా మీకు అలవాటు అవుతుంది, నేను స్లోగా చూపిస్తాను అది. ఇక్కడ క్లోన్ చేసుకున్న తర్వాత బిల్డ్ చేస్తాడు. ఇక్కడ ఇదే బిల్డ్ ఫ్లిప్కార్ట్ డాట్ వార్. వార్ అంటే వెబ్ ఆర్కైవ్, ఇది వార్ ఫైల్ అంటారు. ఇక్కడ ఈ గిట్ రిపాజిటరీ నుంచి కోడ్ క్లోన్ చేసుకోవాలంటే మన దగ్గర కూడా గిట్ ఉండాలి, మనం కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. తర్వాత మావెన్ అనేది బిల్డ్ టూల్, దీన్ని యూస్ చేసి బిల్డ్ చేస్తాం. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేవు కదా, జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండవు డెవాప్స్ ఇంజనీర్కి. సో అందుకే టూల్ యూస్ చేసి చేస్తాడు. తర్వాత ఈ బిల్డ్ జనరేట్ అవుతుంది. ఈ బిల్డ్ని ఇప్పుడు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? టెస్టింగ్ టీం. అందుకని ఒక సర్వర్ ఒకటి క్రియేట్ చేసి, సర్వర్ ఆర్ సర్వర్స్, ఇందులో ప్రీ రిక్వసైట్స్, ఎందుకంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, జేడీకే అంటే జావా డెవలప్మెంట్ అంటే జావా కావాలి, ఎందుకంటే ఇది జావా అప్లికేషన్ కాబట్టి, జావా బిల్డ్ కాబట్టి. అందులో మళ్ళీ టామ్ క్యాట్ సర్వర్ని డౌన్లోడ్ చేయాలి. టామ్ క్యాట్ సర్వర్ అంటే ఇది ఒక వెబ్ అప్లికేషన్ సర్వర్. ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఈ సర్వర్ కావాలి. సో దీన్ని డిప్లాయ్ చేసిన తర్వాత టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. అప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అంటే ఇనిషియల్గా ఎక్కువ బగ్స్ వస్తాయి, వాళ్ళు 1 బై 1 ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. సో 0 బగ్స్ రీచ్ అయిన తర్వాత దాన్ని మనకి మెయిల్ పెడతారు. సో వీ ఫిక్స్డ్ ఆల్ ద బగ్స్, సో ఇట్స్ అ బగ్ ఫ్రీ బిల్డ్, బగ్స్ ఏం లేవు, ఇట్స్ అ స్టేబుల్ బిల్డ్ అని చెప్పి మనకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సేమ్ ప్రీ రిక్వెస్ట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఆపరేషన్స్ టీం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వస్తే, ఇక్కడ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే డైరెక్ట్ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే 24 అవర్స్ దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు మీకు సపరేట్గా నేను డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
1 minute. Yes. Yeah. Yes. For example, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనుకోండి. ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మీకు డెవలప్ చేయాలంటే ఎందుకు చేయాలి? ఇప్పుడే చెప్పుకున్నాం. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ చేయాలంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి, ఒక మొబైల్ అప్లికేషన్ కావాలి అని. అది ఎలాంటిది కావాలంటే జస్ట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఇది వెబ్సైట్ అనుకుంటే ఇక్కడ ఇందులో వాళ్ళకి ఏం కావాలి? లాగిన్ ఆప్షన్ ఒకటి కావాలి. మేబీ నార్మల్ యూజర్కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లోకి లాగిన్ అవ్వాలంటే ఎంటర్ అవ్వాలంటే లాగిన్ అడగదు. బట్ సమ్ స్పెషల్ యూజర్స్కి అది అవసరం అవుతుంది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అట్లా. అందులో మళ్ళీ సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. మనకి ఏదైనా కావాలంటే ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాషింగ్ మిషన్ కావాలి. సో అందులోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. మొబైల్ కావాలి, అందులోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. తర్వాత కార్ట్ ఆప్షన్. కార్ట్ ఏంటి? ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ కార్ట్లో యాడ్ చేస్తాం. కార్ట్లో యాడ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని పర్చేస్ చేయాలంటే పేమెంట్ చేయాలి. పేమెంట్ గేట్వే ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా. సో అవన్నీ నేను రాయట్లేదు ఇక్కడ. సో ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట. ఇంకా సెర్చ్లో మళ్ళీ ఇంకా ఏముంటాయి? సెర్చ్లో మళ్ళీ ఒక బ్రాండ్ని యూజ్ చేసి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శాంసంగ్ మొబైల్ ఫోన్స్ కావాలి, అన్ని మోడల్స్. ఆ శాంసంగ్ అనే ఫిల్టర్ని యూజ్ చేసి మనం, లేదు మొబైల్ అని కొడితే అన్ని బ్రాండ్స్ డిస్ప్లే అవుతుంది. శాంసంగ్, ఇంకా ఎంఐ అని, ఇంకా ఐఫోన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా ఓన్లీ శాంసంగ్ కావాలంటే ఆ బ్రాండ్ ఫిల్టర్ని యూజ్ చేయొచ్చు. లేదు ఒక ప్రైస్ బిట్వీన్ ఒక 10,000 నుంచి 30,000 లోపల మొబైల్స్ కావాలంటే ప్రైస్ ఫిల్టర్ని యూజ్ చేయొచ్చు. అవి కూడా రిక్వైర్మెంట్స్. తర్వాత పేమెంట్ గేట్వేకి వచ్చారు. ఒకసారి మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత పర్చేస్ చేయాలని ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. ఇది మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు. అలాగే ఇంకా మీరు సంథింగ్ ఏమంటారు, యూపీఐ యూజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అవి కూడా రిక్వైర్మెంట్స్. ఇవన్నీ కావాలి అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక ఐటీ కంపెనీకి కన్సల్ట్ అవుతారు. ఒక టీసీఎస్ కావచ్చు, ఒక ఐబిఎం కావచ్చు, ఎనీ కంపెనీ. సో ఏబిసి జస్ట్ ఎస్ఆర్ టెక్ అనేది ఒక ఐటీ కంపెనీ అనుకుందాం. మనందరం ఎస్ఆర్ టెక్లో జాబ్ చేస్తున్నాం అనుకుందాం. అయితే ఇప్పుడు ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత, సో వీటిలో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఐటీ కంపెనీని వీళ్ళు కన్సల్ట్ అయిన తర్వాత వీళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్టింగ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇవన్నీ రిక్వైర్మెంట్స్. లాగిన్ ఆప్షన్ కావాలి, సెర్చ్ కావాలి, అందులో మళ్ళీ ఫిల్టర్స్ కావాలి. ఇదంతా రిక్వైర్మెంట్స్ అన్నట్టు. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అంటారు. అంటే జస్ట్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, సో దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎన్ని సర్వర్స్ కావాలి, అంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి. సో ఇదంతా ప్లానింగ్ స్టేజ్లో ఉంటుంది. ఈ ప్లానింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లాన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లాన్లో ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని జావాలో కన్నా డెవలప్ చేస్తే ఒక 200 crores బడ్జెట్ కావాలి. అలాగే 2 years ఆఫ్ టైం కావాలి. ఇంకా ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తాం. తర్వాత సెకండ్ ప్లాన్ ఏంటంటే సేమ్ అప్లికేషన్ని .NETలో చేస్తే 150 crores చేయొచ్చు. బడ్జెట్ 150 crores. తర్వాత 1.5 years చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ మల్టిపుల్ ప్లాన్స్ మనం డ్రా చేసి వీటన్నిటిని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లయింట్ ఎవరు ఇక్కడ? ఫ్లిప్కార్ట్. అప్పుడు ఫ్లిప్కార్ట్ క్లయింట్ ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి బడ్జెట్, వాళ్ళ బిజినెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సెక్యూరిటీ వాళ్ళు అన్నీ చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కావాలనుకున్నారు అనుకుందాం, ఫస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఇక్కడ ఇమ్మీడియట్గా ఏం చేస్తాం మనం? కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ టెక్నికల్ స్టేజ్ ఏంటంటే కోడింగ్ రాస్తాం దానికి. ప్లానింగ్ అంటే ప్లాన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అంటే జస్ట్ కోడింగ్ రాయటం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎవరు రాస్తారు? జావా డెవలపర్స్. ఒక 100 జావా డెవలపర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత కోడింగ్ రాయటం స్టార్ట్ చేస్తారు. కోడింగ్ రాసిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని కోడింగ్ని టెస్ట్ చేయాలి. టెస్టింగ్ స్టేజ్. నెక్స్ట్ టెస్టింగ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత
బగ్స్ ఏం లేవు అనుకున్న తర్వాత అప్లికేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందని తెలిసిన తర్వాత ఏం చేస్తాం, దీన్ని ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. దీన్ని డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అంటాం. ఫైన్. తర్వాత ప్రొడక్షన్స్లో డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేం, దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేయాలి. ఎవరు చేస్తారంటే ఆపరేషన్స్ టీమ్స్ వాళ్ళు చేస్తారు. ఇవి స్టేజెస్ అన్నమాట. వీటినే ఏమంటామంటే ఎస్డిఎల్సి అంటాం. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్. టెక్నాలజీతో సంబంధం లేకుండా అన్ని టెక్నాలజీస్లో మనం ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు హౌస్ బిల్డ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సివిల్ ఇంజనీర్ని కాంటాక్ట్ చేస్తారు. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, కలెక్టింగ్ రిక్వైర్మెంట్స్, అంటే మీకు ఎలాంటి ఇల్లు కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎంత మెజర్మెంట్స్ కావాలి, సో అది కలెక్ట్ చేస్తాడు మీ దగ్గర నుంచి. చేసిన తర్వాత ప్లాన్స్, ఒక 10 ప్లాన్స్, ఒక 5 ప్లాన్స్ డ్రా చేస్తాడు. వాటిలో ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే ఇంత అవుతుంది బడ్జెట్, నాకు ఇంత టైం కావాలి కంప్లీట్ చేయడానికి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఒక ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తాడు, ఇంప్లిమెంటేషన్. ఆ ప్లాన్ని హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ కోడింగ్ రాస్తాం. తర్వాత మీరు ఆ ప్లాన్ తను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మీరు కరెక్ట్ క్వాలిటీ అతను మెయింటైన్ చేస్తున్నాడా, మీకు ఇచ్చిన, మీకు ఏదైతే ప్రామిస్ చేశాడో అది ఇదంతా చెక్ చేస్తుంటారు. అక్కడ డిప్లాయ్మెంట్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు మీకు హౌస్. ఇక్కడ ఏంటంటే మీరు కోడ్ తీసుకెళ్ళి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు. సివిల్ ఇంజనీర్ ఒకసారి మీకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా తను మెయింటెనెన్స్ చూడడం, ఏదైనా రిపేర్స్ వస్తే మీరే చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే, సో మనం మానిటర్ చేయాలి దాన్ని 24/7. సో అది ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తుంటారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కలెక్టింగ్ రిక్వైర్మెంట్స్ అనే ఫస్ట్ స్టేజ్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే బిజినెస్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఫ్రమ్ బోత్ సైడ్స్. సెకండ్లో ఐటీ అండ్ బిజినెస్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ప్లాన్ చేయాలంటే ఐటీ వాళ్ళు ఉండాలి కదా. సో టెక్నికల్ టీమ్స్ మాత్రమే చెప్పగలరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలి, జావాలో అయితే ఎంత అవుతుంది, ఎంత టైం పట్టుద్ది, ఇదంతా. సో నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో కంప్లీట్ టెక్నికల్ స్టేజ్ ఇది. ఎవరు, డెవలప్మెంట్ టీం ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు కదా, టెస్ట్ ఇంజనీర్స్, సో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, డెవాప్స్కి ముందు గైస్ ఎనీ ఐడియా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ డిప్లాయ్మెంట్లో, ఎనీ ఐడియా? Infra team or admin teams? ఇన్ఫ్రా టీమ్, అడ్మిన్ టీమ్, ఓకే. నెక్స్ట్ గైస్, ఎవరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఇంతకు ముందు? ఇక్కడ ఇంతకు ముందు ఇన్ఫ్రా టీము, సిస్టమ్ అడ్మిన్స్, ఇంకా సీనియర్ డెవలపర్స్, ఇంకా ఆపరేషన్స్ టీమ్ మెంబర్స్, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అనమాట ఇక్కడ. బట్ డెవాప్స్ ఒకసారి పిక్చర్లోకి వచ్చిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్సే చేస్తారు. ఎందుకు అంటే, సో డెవాప్స్ టూల్స్ని యూస్ చేసి కంప్లీట్గా దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే స్మూత్ డిప్లాయ్మెంట్స్కి డెవాప్స్ టూల్స్ చాలా యూజ్ అవుతాయి. సో హ్యూమన్ ఎర్రర్స్ అంటే మాన్యువల్గా మిస్టేక్స్ ఉండవు. సో ఇంకా రిపీటెడ్ టాస్క్స్ ఏమన్నా ఉంటే వాటిని ఆటోమేట్ చేయొచ్చు. సో ఇలాంటివి అనమాట. ఇంకా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా డిప్లాయ్మెంట్లో బగ్ వస్తే, సో సంథింగ్ దాన్ని ఇమ్మీడియట్గా రోల్ బ్యాక్ చేయొచ్చు క్యూబర్నెటిస్ కైండ్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసి. సో ఇట్లా ఉంటుందన్నమాట. మానిటర్ అనేది ఆపరేషన్స్ టీమ్. ఫైన్. ఇక్కడ డెవాప్స్ టీమ్ అనేది ఓన్లీ డిప్లాయ్మెంట్లోనే కాదు, ప్రతి స్టేజ్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే డెవ్ ప్లస్ ఆప్స్ అని దీనికి అంటారు. డెవ్ ఆప్స్ అంటే, డెవ్ అంటే డెవలప్మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్. డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఎందుకు అంటే డెవలప్మెంట్ ఫస్ట్ టెక్నికల్ స్టేజ్, ఆపరేషన్స్ లాస్ట్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ డెవలప్మెంట్ టీంకి ఎలా హెల్ప్ చేస్తామంటే, కోడ్ని బిల్డ్ చేయాలంటే డెవలప్మెంట్ టీము చాలా టైం పట్టుద్ది. సో కాబట్టి కోడ్ రాసిన తర్వాత వాళ్ళు జావా కోడ్ రాసిన తర్వాత డెవాప్స్ టీం వాళ్ళు దాన్ని బిల్డ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా, జావా స్కిల్స్ లేకుండా ఎలా బిల్డ్ చేస్తారంటే బిల్డ్ టూల్స్ని యూస్ చేసి చేస్తారు. ఇంకా దాన్ని రాసిన తర్వాత టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ చేస్తారు కదా. మరి డెవాప్స్ టీమ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుద్దంటే, ఆ జనరేట్ చేసిన బిల్డ్ని ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్స్లో దాన్ని డిప్లాయ్ చేయాలి.
సో దానికోసం డెవాప్స్ టీమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇంకా డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ ఇప్పుడు ప్రజెంట్ డెవాప్స్ టీమే చేస్తుంది. ఆపరేషన్స్ స్టేజ్లో, ఈ మానిటరింగ్ స్టేజ్లో ఆపరేషన్స్ టీమ్స్కి సంథింగ్ లైక్ గ్రఫానా, ప్రొమిథియస్ ఇలాంటి టూల్స్, మానిటరింగ్ టూల్స్ యూస్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో ఇంకా నేను చాలా హై లెవెల్లో చెప్తున్నాను. సో ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే మీరు రెగ్యులర్ సెషన్స్లో 1 by 1 చూసే కొందే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఎక్కువ ఆలోచించొద్దు ఇప్పుడే వీటి గురించి. ఓకే, ఫైన్. సో అయితే డెవాప్స్ ఇంజనీర్ సో ఇది చేస్తుంటాడు. ఇంకా దీన్ని ఎలా చేస్తాడు అంటే, సో నేను ఇది తీసేస్తాను, లేదంటే యా ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఇది గిట్ సర్వర్ ఎందుకు యూజ్ చేయాలంటే, గిట్ సర్వర్ యూజ్ చేయ గిట్ రిపాజిటరీస్ అంటారు యాక్చువల్గా. గిట్ రిపాజిటరీస్ ఎందుకు యూజ్ చేయాలంటే, నార్మల్ సర్వర్కి మీరు పుష్ చేస్తే 100 డెవలపర్స్ కోడ్ని పుష్ చేసి ఇక్కడికి స్టోర్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఒకరి కోడ్ ఇంకొకరి కోడ్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఇంకా ట్రాకింగ్ ఉండదు, ఏ కోడ్ ఎవరు రాసింది ఉండదు. సో ఇంకా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ దాన్ని స్టోర్ చేయాలంటే చాలా డిఫికల్టీ. అందుకే గిట్ని యూజ్ చేస్తాం. అది ఎలా అనేది మీరు తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది అనమాట. అయితే ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే 100 డెవలపర్స్ ఉన్నారు అనుకుందాం. 100 డెవలపర్స్ కోడ్ ఇక్కడికి పుష్ చేస్తారు. తర్వాత డెవాప్స్ ఇంజనీర్ వచ్చి దాన్ని చేసుకుంటాడు. దాన్ని ఇదంతా బిల్డ్ జనరేట్ చేస్తాడు, దాన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాడు, తర్వాత ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాడు. మానిటరింగ్ వాళ్ళు, ఆపరేషన్స్ టీం వాళ్ళు మానిటర్ చేస్తారు. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ 100 డెవలపర్స్ ఉన్నారు కదా, ఎప్పుడు వాళ్ళు పుష్ చేస్తారో తెలీదు. మరి వాళ్ళు మిడ్ నైట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ టీంలో కొంతమంది యూఎస్ నుంచి వర్క్ చేస్తారు, కొంతమంది ఇండియా నుంచి వర్క్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వర్క్ చేస్తారు. యూఎస్ నుంచి చేసే వాళ్ళు నైట్ టైమ్స్ కానీ పుష్ చేశారంటే, డెవాప్స్ ఇంజనీర్ ఇండియా టైంలో వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగే చూస్తాడు దాన్ని. సో అప్పుడు అంతవరకు టైం వేస్ట్, ప్లస్ అదేదైనా బగ్ వచ్చిందంటే మళ్ళీ డెవలపర్ దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే ఈ డెవాప్స్ ఇంజనీర్ దాన్ని తీసుకోగలడు. సో ఇలా లేట్ అవుతుంటుంది, ఇది వర్క్ అవ్వదు. అందుకే దీన్ని ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయటం ఎలా చేస్తామంటే, ఇక్కడ డెవాప్స్ ఇంజనీరు జెన్కిన్స్ కైండ్ ఆఫ్ టూల్ని యూస్ చేస్తాడు. అందుకే నెక్స్ట్ స్లైడ్లో చూడండి. జెన్కిన్స్ యూస్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఈ జెన్కిన్స్కి మనం ఈ గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చామంటే, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎప్పుడైతే కోడ్ పుష్ చేస్తారో ఆటోమేటిక్గా జెన్కిన్స్ వెళ్ళి దాన్ని క్లోన్ చేసి దాన్ని మావెన్ ఇక్కడ దానికి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. గిట్, మావెన్, ఇవన్నీ టూల్స్, ఈవెన్ క్యూబర్నెటిస్ ఇక్కడ యూస్ చేస్తాం, డాకర్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసినప్పుడు జెన్కిన్స్ ఆటోమేటిక్గా దాన్ని క్లోన్ చేసుకొని మావెన్ మావెన్ కైండ్ ఆఫ్ బిల్డ్ టూల్తో దాన్ని బిల్డ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఈ 2 సర్వర్స్ కనెక్ట్ చేసామంటే ఇందులో డిప్లాయ్ చేస్తుంది. ఇదంతా మనం చేయాలి. ఇదంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ ప్రీ రిక్వసైట్స్ ఇన్స్టాల్ చేసి దీనిలోకి డిప్లాయ్ చేయటం. సో తర్వాత నెక్స్ట్ సేమ్ స్టెప్స్ రిపీట్ చేయాల్సి ఉంటుంది మనం టెస్టింగ్ టీం వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. సో ఇదన్నమాట ప్రాసెస్. దీన్నే సిఐసిడి అంటాం. అంటే సిఐసిడి అంటే ఏంటంటే, గిట్ రిపాజిటరీ నుంచి క్లోన్ చేసుకోవటం, క్లోన్ చేసిన దాన్ని బిల్డ్ చేసి బిల్డ్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయటం వరకు ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీం దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. దీన్ని యాక్చువల్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అంటాం. స్మాల్ డిఫరెన్స్ ఉంది డిప్లాయ్మెంట్ డెలివరీకి, అది చెప్తాను నేను. సో ఇది జెన్కిన్స్ని యూజ్ చేసి కంటిన్యూస్గా మనం సెటప్ చేస్తాం కాబట్టి, సో సిన్స్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంటిన్యూస్గా జరుగుతుంటుంది కాబట్టి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అంటాం. డిప్లాయ్మెంట్కి డెలివరీకి ఉన్న స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, టెస్టింగ్ టీం వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇది డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ కానీ డిప్లాయ్ అయితే దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. ఈవెన్ దో టెస్టింగ్ టీం వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చాక కూడా మన కన్ఫర్మేషన్ కోసం ఇది వెయిట్ చేయాలంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ పెడతాం. ఎస్ అని ఇస్తే అది వెళ్ళి డిప్లాయ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అది డెలివరీ అవుతుంది. సో ఇది ఇంకా డెప్త్గా వెళ్ళే కొంత మీకు అర్థమవుతుంది. ఇప్పుడే డోంట్ థింక్ మచ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ టెక్నికలీ. ఇంకా దీన్ని సిఐసిడి ప్రాసెస్ అంటాం. ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో క్యూబర్నెటిస్ కైండ్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తాం. ఇంకా డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. అంటే అప్పుడు గిట్ ఎక్కడ యూస్ చేస్తాం, ఇక్కడ యూస్ చేస్తాం, తర్వాత జెన్కిన్స్, తర్వాత ఇక్కడ
టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా క్యూబర్నెటీస్ అండ్ డాకర్ ఇమేజ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం, టెర్రాఫామ్ యూస్ చేస్తాం. టెర్రాఫామ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. యాన్సిబుల్ కొన్నిట్లో అంటే అన్ని టూల్స్, ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, అన్ని టూల్స్ ఒకే ప్రాజెక్ట్లో ఒకరే యూస్ చేయరు. రేపు మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని టూల్స్ యూస్ చేయరు. కొంతమంది క్యూబర్నెటీస్ యూస్ చేస్తారు, కొంతమంది టెర్రాఫామ్ యూస్ చేస్తారు, కొంతమంది యాన్సిబుల్ యూస్ చేస్తారు, కొంతమంది జెన్కిన్స్, ఇలా ఉంటుంది. ఫైన్. ఇంకా సో దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూడాలంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే, ఈ సర్వర్ ఉంది కదా, ఈ డెవలప్మెంట్కి యూజ్ చేసే సర్వర్, దీన్ని ఒకటి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో క్రియేట్ చేస్తాం. EC2 అంటారు దాన్ని. సర్వర్, ఒక వర్చువల్ సర్వర్ క్రియేట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ అకౌంట్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాడు. ఇంతకుముందు 1 year ఉండేది, ఇప్పుడు 6 months అయింది. సో అది ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. అది క్రియేట్ చేసిన తర్వాత ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం. తర్వాత జెన్కిన్స్కి ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాం, అందులో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాం. టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాం, అందులో ఇవన్నీ ప్రీ రిక్వెసిట్స్ అన్నీ మనం దానిలో ఇన్స్టాల్ చేస్తాం. సో ఇట్లా మనం ఏడబ్ల్యూఎస్లో ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి, డే 1 నుంచి ఏడబ్ల్యూఎస్లోనే మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపిస్తాను, అది నేను అన్ని సెటప్ చేశాను బ్యాక్ ఎండ్లో. సో అది ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తాను, ట్రై చేస్తాను. ఫైన్. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, 1 second. యా. సో ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇది EC2 డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం. డాష్ బోర్డ్ EC2 అంటే వర్చువల్ సర్వర్ని ఏడబ్ల్యూఎస్లో EC2 అంటాం, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటాం, క్లౌడ్ కంప్యూట్. సో ఇక్కడ అజూర్లో కూడా సేమ్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్లో కూడా సేమ్, వర్చువల్ నేమ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, ఫైన్. ఇక్కడ ఇది ఫ్రీ టైర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇందులో మళ్ళీ నేను క్లియర్గా మీకు చెప్తాను ఈ రీజియన్స్ ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి. ఇంకా మీరు మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఏడబ్ల్యూఎస్ వీడియోస్ ఉన్నాయి, అందులో అందులో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి, ఇవన్నీ. ఫైన్. సో ఇక్కడ డెవలప్మెంట్ మిషన్ అంటే డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు, చూడండి ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఇది యూజ్ చేస్తారు కదా, ఈ మిషన్ అంటే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ గిట్ సర్వర్ అనేది మనం డైరెక్ట్గా ఒక సర్వర్ తీసుకొని అందులో గిట్ ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ అలా చెయ్యం మనం. మనం దీనికి గిట్ హబ్ అని ఒకటి ఉంటుంది. గిట్ హబ్ అంటే ఒక గిట్కి క్లౌడ్ లాంటిది, ఓన్లీ గిట్ సర్వీసెసే ఉంటాయి అందులో. అందులో ఒక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాం మనం, ఫ్రీ టైర్ అకౌంట్. చూడండి ఇలా ఉంటుంది అది. యా, ఇది ఇది గిట్ హబ్ నా గిట్ హబ్ అకౌంట్ ఇది అనమాట. సో నా అకౌంట్ నేమ్ వచ్చి prasad-srtech. ఇలా మీరు ఫ్రీ టైర్ అకౌంట్ అది ఓపెన్ చేయొచ్చు. నేను చూపిస్తాను అది ఎలా చేయాలో. సో ఇది వచ్చి గిట్ హబ్ అకౌంట్ అనమాట. ఇక్కడ డెవలపరు ఈ గిట్ రిపాజిటరీలోకి, ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం మనం. దీనిలోకి కోడ్ పుష్ చేయాలంటే తను కూడా ఇక్కడ గిట్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ దీన్ని క్లోన్ చేయాలంటే డెవాప్స్ ఇంజనీర్ కూడా గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే గిట్ రిపాజిటరీని గిట్తోనే కమ్యూనికేట్ చేయగలం, గిట్ని. అప్పుడు ఇది రిమోట్ గిట్ అవుతుంది, ఇది లోకల్ గిట్ అవుతుంది డెవలపర్కి, ఇది డెవాప్స్ ఇంజనీర్కి లోకల్ గిట్ అవుతుంది. సో బట్ వర్కింగ్ వచ్చి సేమ్. ఇక్కడ డెవలపర్ మిషన్ ఇది. ఫైన్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి కోడ్ పుష్ చేసి చూపిస్తాను. పుష్ చేసి, సో చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైతే. ఇది అన్ని రన్నింగ్లో ఉన్నాయి, రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. 3 సర్వర్స్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, జెన్కిన్స్ సర్వర్ ఇది. అయితే ఇప్పుడు డెవలపర్ మిషన్, సో దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూడండి. యా, ఇక్కడ లెనెక్స్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అవసరం అవుతుంది మీకు. లెనెక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. యా, ఫైన్. ఇది డెవలపర్ మిషన్ అనమాట, సర్వర్. ఇంకా నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ కూడా కనెక్ట్ అవుతాను. సారీ, దానికంటే ముందు జెన్కిన్స్ సర్వర్ కూడా కనెక్ట్ అవుతాను. సో ఇక్కడ జెన్కిన్స్ సర్వర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ గైస్. sudo su అంటే రూట్ యూజర్కి స్విచ్ అవుతున్నాను అంతే. ls, ఇవన్నీ లెనెక్స్ కమాండ్స్. సో ఇవన్నీ డోంట్ వరీ, అక్కడ మనం ఈవెన్ మన వీడియోస్ చూస్తే కూడా మీరు నేర్చుకోవచ్చు ఇవన్నీ యూట్యూబ్లో. ఇది టామ్ క్యాట్ సర్వర్, నేను చెప్పాను కదా, టామ్ క్యాట్ సర్వర్లో
జెన్కిన్స్ కూడా టామ్ క్యాట్ సర్వర్లోనే నేను చేశాను అనమాట. ఎల్ఎస్ ఇప్పుడు నేను టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తే జెన్కిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. జెన్కిన్స్ని ఎందుకు చేశానంటే జెన్కిన్స్ కూడా ఒక జావా అప్లికేషనే, జావాలో బిల్డ్ చేశారు జెన్కిన్స్ని. ఫైన్. తర్వాత ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్తో కనెక్ట్ అవుతాను నేను ఇప్పుడు. యా, ఇది ఎస్. ఇక్కడ యా, ఇదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి. నేను డెవలపర్ అనుకోండి ఇప్పుడు కొంతసేపు. ఇక్కడ నుంచి నేను సంథింగ్ కోడ్ ఇక్కడ ఉంది నాది. ఇక్కడ డెవలపర్ ఆల్రెడీ పుష్ చేస్తున్నాడు అనుకుందాం కోడ్ని గిట్ రిపాజిటరీస్కి. గిట్ రిపాజిటరీ నుంచి నేను ఈ జెన్కిన్స్ని యూజ్ చేసి నేను దాన్ని క్లోన్ చేస్తాను. తర్వాత బిల్డ్ చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో చేస్తాను, నేను డిప్లాయ్ చేస్తాను టెస్ట్ ఎన్విరాన్మెంట్లో. దానికోసం జెన్కిన్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇది జెన్కిన్స్ సర్వర్ కదా, క్లియర్ ద స్క్రీన్. టామ్ క్యాట్ సర్వర్ స్టార్ట్ చేశాను. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకొని 2 ఐపీ అడ్రసెస్ ఉంటాయి ప్రతి EC2 ఇన్స్టెన్స్కి. పబ్లిక్ ఐపీ ఒకటి, ప్రైవేట్ ఐపీ ఒకటి. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీని యూజ్ చేయాలి. అది నేను చెప్తాను క్లియర్గా. యా, సో ఇది జెన్కిన్స్ సర్వర్ అనమాట. జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఇది. ఆల్రెడీ నేను ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాను ఇందులో, పైప్ లైన్. సో ఇక్కడికి వెళ్ళి ఈ జాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ బిల్డ్స్ 5 బిల్డ్స్ చేస్తున్నాను నేను జస్ట్ శాంపిల్ కోసం. ఇక్కడ బిల్డ్ నౌ ఉంది కదా, బిల్డ్ నౌ క్లిక్ చేశానంటే చూడండి ఇప్పుడు డెవలపర్ కోడ్ని ఎలా తీసుకుంటుందో. 7th బిల్డ్ స్టార్ట్ అయింది, 6th ఓకే 2 బిల్డ్ స్టార్ట్ అయినాయి. 2 టైమ్స్ నేను చేశాను, క్లిక్ చేశాను కాబట్టి 6th కంప్లీట్ అయిపోయింది. ఓకే 7th చూడండి, 7th బిల్డ్ రన్ అయింది, కంప్లీట్ అయింది. ఓపెన్ చేయండి దీన్ని. ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ నుంచి క్లోన్ చేసుకుంది గిట్ హబ్ నుంచి కోడ్ని. తర్వాత బిల్డ్ చేసింది, చూడండి బిల్డ్ సక్సెస్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ సక్సెస్ డిప్లాయ్మెంట్ కూడా సక్సెస్ అయింది. అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్నే నేను చేశాను. ఇప్పుడు దీన్ని ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అయ్యింది. ఇది ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇవన్నీ కనెక్షన్స్ అవన్నీ ఇచ్చేస్తున్నాను నేను. సో అవి మీకు రెగ్యులర్ సెషన్లో 1 by 1 నేను చెప్తూ వస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తాను. అంటే flipkart.war ఫైల్ అంటే బిల్డ్ డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసినప్పుడు బిల్డ్ నవ్వు కొట్టినప్పుడు క్లోన్ చేసుకొని బిల్డ్ చేసి దీంట్లో డిప్లాయ్ చేసింది. ఇప్పుడు నేను టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తాను, ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. దీన్ని నేను ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ చేస్తాను. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది కదా, ఓకే ఫైన్. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ అయిందో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ టామ్ క్యాట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నేను టామ్ క్యాట్ సర్వర్ని క్రియేట్ చేశాను. టామ్ క్యాట్లో కదా అది అవుతుంది. కాపీ టామ్ క్యాట్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ ఫోల్డర్. ఓకే, ఇది టామ్ క్యాట్ సర్వర్లో LS కొడితే లిస్ట్ అనమాట అన్ని. ఈ బిన్ అనే దానిలో ఉంటుంది, సారీ బిన్ కాదు, వెబ్ యాప్స్ అనే దాంట్లో ఇది డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ పాత్ అనమాట. ఇక్కడ LS ఇస్తే చూడండి flipkart.s.war, నేను flipkart.s.war అని ఇచ్చాను దానికి నేము. సో వార్ ఫైల్ ఇక్కడ జనరేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయాలంటే ఎట్లా అంటే బిన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళి CD స్పేస్ బిన్ కొడితే దానిలోకి వెళ్తాము. అక్కడ LS ఇస్తే ఇక్కడ స్క్రిప్ట్స్ ఉంటాయి, వీటిని కానీ రన్ చేసామంటే టామ్ క్యాట్ సర్వర్ స్టార్ట్ అయిపోద్ది. రన్ చేయాలంటే SH ఇచ్చి తర్వాత దీన్ని ఇచ్చామంటే టామ్ క్యాట్ స్టార్టెడ్ అని వచ్చింది చూడండి. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రన్ అయింది, స్టార్ట్ అయింది. దీన్ని పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ పబ్లిక్ ఐపీ నుంచి ఇంటర్నెట్లో నుంచి, సో ఇక్కడ 8080 పోర్ట్ నెంబర్, టామ్ క్యాట్ సర్వర్ పోర్ట్ నెంబర్. తర్వాత ఆ అప్లికేషన్ నేమ్ ఇస్తాను flipkart.s, ఎంటర్. చూడండి వచ్చేసింది కదా, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అండ్ రిటైల్ మార్కెటింగ్. సెర్చ్ ఆప్షన్ ఉంది, కార్ట్ ఉంది, ఇక్కడ పేమెంట్ గేట్వే ఉంది, లాగిన్ ఉంది. సో ఇట్లా. సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఈ DNS యూజ్ చేసి దీన్ని flipkart.com అని చేసి మనకి ఇస్తారు.
సో ఇది అన్నమాట ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే నేను బిల్డ్ నౌ అని కూడా కొట్టకుండా ఇక్కడ బిల్డ్ నౌ అని కూడా సెలెక్ట్ చేసుకోకుండా బిల్డ్ నౌ అని కూడా సెలెక్ట్ చేయకుండా నేను కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో పోల్ ఎస్సిఎం అని వెబ్ హుక్ అని అప్పుడు ఏమవుతుందంటే డెవలపరు ఈ డెవలప్మెంట్ మిషన్ నుంచి జస్ట్ గిట్ రిపోజిటరీలోకి పుష్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ నుంచి పుష్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది రెగ్యులర్ సెషన్స్లో చూద్దాం మనం. సో ఇది గైస్ ఈరోజు డెమో అయితే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అర్థమైందా, అర్థం కాలేదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో జస్ట్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఎనీ డౌట్స్? సో ఇంకా ఒకటి ఏంటంటే ఫీజు వచ్చి 20,000 మామూలుగా. సింగిల్ షాట్లో అయితే 18,000. సో ఈ రోజు కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే 17,000కి నేను ఇచ్చేస్తాను. సో లాంచింగ్ ఆఫర్. గైస్ ఎనీ డౌట్స్? నో డౌట్స్? నో క్లియరా? సో ఇంకా మీరు ఇక్కడ ఒక ఇది పంపించింది కదా వాట్సాప్ కమ్యూనిటీ లింక్, అందులో జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి. క్లియర్? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నా నంబర్ వచ్చి ఇక్కడ పింగ్ చేస్తున్నాను, 9108458890. సో ఇది నా నంబరు. సో నాకు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఎనీ డౌట్స్ గైస్? సో ఇంకా మనం రెగ్యులర్ సెషన్స్లో ఇంకా డీటెయిల్గా క్లియర్గా వెళ్తుంటాం, స్టెప్ బై స్టెప్, ఇంకా బాగా అర్థం అవుతుంది. యా, ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ శివ. యా, ఇంకా ఏం లేకపోతే ఇక్కడ వైండప్ చేద్దాం. ఓకే, సో గైస్ మండే నుంచి రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అవుతుంది, మండే 8 o'clock 8 p.m.కి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డెమో గైస్.